ఇంపార్టెంట్ మా. క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్‌లో కొత్తగా జనరేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్‌లో కంపెనీస్ అనేది కంటిన్యూ‌గా లైఫ్ లాంగ్ కొత్త కంపెనీలు జనరేట్ అవుతూనే ఉంటాయి. అలా కొత్త కంపెనీలు జనరేట్ అయినప్పుడు అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో అయినా, సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఏదైనా కావచ్చు. కొత్త క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్‌లో వస్తూ ఉంటేనే ఐటీ కంపెనీస్‌కి వర్క్ ఉంటది. ఐటీ కంపెనీస్‌కి వర్క్ లేకపోతే జాబ్‌లో నుంచి తీసేస్తారు. చాలామంది బెంచ్ మీద ఉన్నారు అంటారు కదా! మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలీదు. వెళ్ళిపోండి అంటే ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వెళ్ళిపోవాల్సిందే. నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వెళ్తాను అంటే యాక్సెప్ట్ జేయరు. ఈ క్షణం మీరు కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎందుకు అలా అంటారు? వాళ్ళకు ప్రాజెక్ట్స్ లేవు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, టీసీఎస్ కంపెనీ వాళ్ళకు ప్రాజెక్ట్‌లు వస్తే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. వారికే ప్రాజెక్ట్స్ లేకపోతే మిమ్మల్ని సంవత్సరాలు జీతాలు పెట్టుకొని వర్క్ ఏమి ఇవ్వకుండా ఏ విధంగా జీతాలిస్తారు? ఇవ్వరు. కాబట్టి అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి. అది ట్రైనింగ్ సెంటర్ అయినా, ఐటీ కంపెనీస్ అయినా, ఏ టిఫిన్ సెంటర్ అయినా ఏదైనా కానివ్వండి. కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్‌గా రాకపోతే ఏ బిజినెస్ కూడా నిలబడదు. ఎందుకంటే అలాగే రన్ చేశారంటే కంపల్సరీగా వాటి మీద లైక్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువవుతాయి. ఓకే. బారోయింగ్ అప్పులు ఎక్కువైపోతాయి. మళ్ళా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్ రాకముందే మనము వర్క్ గురించి గాని, ఓకే. తర్వాత ప్రాసెస్ గురించి గాని తెలుసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడిక్కడ క్లయింట్స్ అంటే ఎవరు? ఈ క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎవరికి? ఐటీ కంపెనీస్‌కి. ఐటీ కంపెనీస్‌కి పని ఉంటే మీకు జాబ్ ఉంటది. ఐటీ కంపెనీస్‌కి పని లేకపోతే మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేస్తారు. అది మీరు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయినా, ఫ్రెషర్ అయినా. ముందు వాళ్ళకు మ్యాండేటరీగా వర్క్ అనేది వచ్చి ఉండాలి. ఓకే. అంటే క్లయింట్స్‌కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో కంపెనీస్‌కి ప్రాజెక్ట్స్ రావాలి. ప్రాజెక్ట్స్ వస్తేనే వాళ్ళు మార్కెట్‌లో సర్వే అవ్వగలుగుతారు. లేకపోతే సర్వే కాలేరు. ఓకేనా? డన్. కనపడుతుందా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. గైస్ పీపీటీ యాహ్! డన్. చూడండి ఫస్ట్ వన్. హూ ఈస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ? ఎవరు? అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపీ. సో, ఇతని యొక్క డీటెయిల్స్ ఎక్కడ చూస్తాం మనము ఎస్ఏపీలో అంటే ఎస్‌సి-సి4 అనే టీ కోడ్‌లో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనం చూడొచ్చు. క్లయింట్ ఈస్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపీ అని చెప్పాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనే పర్సన్ మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. తర్వాత సో, ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ 999. మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు క్వెషన్ చెప్పాలి. ఎస్ఏపీలో మనము ఎంతమంది క్లయింట్స్‌ని క్రియేషన్ చేయొచ్చు? అంటే, సార్ ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నంబర్. సో, వి కెన్ క్రియేట్ మాక్సిమం ఆర్ మినిమమ్ 999 క్లయింట్స్ ఇన్ ద ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ అని చెప్పాలి. ఓకే. సో, 999 క్లయింట్స్‌ని ఎస్ఏపీలో సర్వర్‌లో మనం మెయింటైన్ చేయొచ్చు. అది 3 డిజిట్ నంబర్ ఉంటది. ఓకే. క్లయింట్స్ అన్నా, సర్వర్స్ అన్నా ఒకటే. శాండ్‌బాక్స్ క్లయింట్, డెవలప్‌మెంట్ క్లయింట్, క్వాలిటీ క్లయింట్, ప్రీ ప్రొడక్షన్ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. వీళ్ళు చాలా మీరు రియల్ టైమ్ వర్క్ వీటి మీదనే చేస్తారు. ఇక్కడ 5 సర్వర్స్ ఉన్నాయి. ఈ 5 సర్వర్స్‌లో మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తే 3 సర్వర్స్ మీద చేస్తారు. క్వాలిటీ, డెవలప్‌మెంట్, ప్రొడక్షన్. శాండ్‌బాక్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బిగ్ కంపెనీని బట్టి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే. మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసేది కూడా 3 డిజిట్స్ సర్వర్ మీదనే వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో, చూడండి ఇలా ఉంటుంది మనకి స్క్రీన్. క్లయింట్ చూడండి 3 డిజిట్ నంబర్. సో, యూఎస్‌డి అమెరికా, ఇండియా ఐఎన్ఆర్. ఓకే. సో, డీఈఎం వాళ్ళ కరెన్సీ సింబల్స్. ముంబై. ఓకే.
చూడండి, శాండ్ బాక్స్ క్లయింట్, గోల్డెన్ క్లయింట్, ఇంటిగ్రేస్ టెస్ట్ క్లయింట్, యూనిట్ టెస్ట్ క్లయింట్, ఇలా రకరకాల కంపెనీ నేమ్స్ అవి ఉంటాయి. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత క్లయింట్స్ డేటా 3 రకాలు. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్ SE16N లో సేవ్ అవుతుంది. టేబుల్స్ లో SE16N లో ఈ క్లయింట్స్ డేటా అనేది సేవ్ అవుతుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటారు. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఓకే, కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్. అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా దాని వెనక చేయవలసిన పని మీది. అంటే క్లయింట్స్ లైక్ FI కన్సల్టెంట్ది. ఓకే, ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటి సార్ అంటే, అసలు కంపెనీ పేరేంటి, కంపెనీ కోడ్ ఏంటి, సో కంపెనీ ఏ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుంది, ఓకే, కంపెనీలో ఎలాంటి ఫీల్డ్ స్టేటస్ వర్క్ అవ్వాలి, కంపెనీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో కస్టమర్స్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో నువ్వు కాన్ఫిగరేషన్లు చేయాలి. అవి చేస్తేనే రిమైనింగ్ పర్చేజ్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ పడతాయి, లేకపోతే పడవు. సో దాన్నే కస్టమైజింగ్ డేటా అంటారు. దాన్ని కస్టమైజింగ్ డేటా అంటారు. నెక్స్ట్, ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు కాన్ఫిగరేషన్లు అన్ని చేసిన తర్వాత బిజినెస్ లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయడం. వాటిని ఎంటర్ చేయడం, పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇవన్నీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్లు జరగాలంటే ఫస్ట్ ఆ వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, అసెట్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, వాటన్నిటిని క్రియేట్ చేయాలా. వాటిని క్రియేట్ చేయాలంటే మాస్టర్ డేటా అంటారు. వాటిని మాస్టర్ డేటా. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఇవి 3 ఉంటేనే మీకు మీ వర్క్ మీరు చేసిన వర్క్ అంతా కూడా చూడడానికి. ఇది టేబుల్స్ లో సేవ్ అవుతుంది. SE16N లో మనకు సేవ్ అవుతుంది డేటా. చూడండి, ఇప్పుడు క్లయింట్స్ ఎగ్జాంపుల్ ఓక్లే, ఫెడరల్ మొగల్, ఓకే, తర్వాత ప్రగతి మిల్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి. ఏదో టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. SAP సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి SAP కంపెనీ తెలియదు. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోలేరు. అలాంటప్పుడు వీళ్ళకి ఎవరు పని చేస్తారు సార్ అంటే మధ్యలో మీడియేటర్స్, IT కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ పని ఏంది? IT కంపెనీస్ పని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని క్లయింట్ వర్క్ ని కంప్లీట్ చేసి ఇవ్వడం. అది IT కంపెనీస్ యొక్క పని. TCS, IBM, ఇన్ఫోసిస్, విప్రో, ఈ కంపెనీస్ యొక్క పని ఏంటంటే క్లయింట్ బిజినెస్ పని చేసి పెట్టడం. ఆ క్లయింట్ బిజినెస్ పని చేసి పెడితే క్లయింట్ IT కంపెనీస్ కు డబ్బులు ఇస్తుంది. IT కంపెనీస్ ఏం చేస్తారు? మనకు డబ్బులు ఇస్తారు. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. IT కంపెనీ ఏం చేస్తుందంటే SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని తీసుకుని వెళ్ళి క్లయింట్ బిజినెస్ లో ఇన్స్టలేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. మధ్యలో మీడియేటర్ గా పనిచేస్తుంది. ఆ మీడియేటర్ దగ్గరనే మనం జాబ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మీరు పని చేసేదేమో TCS కంపెనీలోనే. ఈ TCS కంపెనీ క్లయింట్ ఎవరు అంటే ఓక్లే. మీ క్లయింట్ ఎవరు అంటే మీకు కూడా ఓక్లేనే. మీకు జీతం ఇచ్చేది ఎవరు? ఓక్లే కాదు, TCS కంపెనీ ఇస్తది. TCS కంపెనీకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓక్లే కంపెనీ ఇస్తది. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మీరు చేస్తున్న వర్క్ లో కొంత ఎర్రర్స్ అనేది వస్తుంటాయమ్మా డేటాలో. మీరు చేసిన డేటాలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ లో మనం చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి చూడండి. మాస్టర్ డేటా ఎర్రర్స్. ఓకే, ఈ యొక్క ఎర్రర్స్ ని ఎవరు సాల్వ్ చేస్తారు అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది కంపెనీలో ఉంటుంది, MDM. వాళ్ళు ఏదైనా వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ, కస్టమర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ,
జిఎల్స్ని క్రియేషన్ చేసేప్పుడు కానీ ఏవైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే వాటన్నిటిని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. అదే కాన్ఫిగరేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ వస్తాయంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ కంప్లీట్ చేస్తాడు. అంటే కంపెనీ క్రియేట్ చేసేప్పుడు కానీ కంపెనీ కోడ్ కానీ బిజినెస్ ఏరియాస్ కానీ ఓకే ఇలాంటివి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయంటే వాటిని ఎవరు సాల్వ్ చేస్తారు? కాన్ఫిగరేషన్ అనేది ఎర్రర్ చేస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వీటిని సాల్వ్ చేస్తారు. వీటిని ఎవరు సాల్వ్ చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే సో తర్వాత టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అంటే అబాపర్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ ఆర్ విల్ బి అకర్డ్. సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబాప్ టీమ్. దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్. ఇప్పుడు ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ని అబాపర్తో మాట్లాడుకొని అవి ఎస్ఏపిలో మనం ఎంటర్ చేయించుంటాం కొత్తగా. అప్పుడు ఆ వాటిలో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే అబాపర్తోనే వాటిని క్లియర్ చేపిస్తాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. The user have to solve this type of error. So we have to guide the user to how to solve the error. End users ఉంటారు మా ఎండ్ యూజర్స్ డెబిట్ చేయాల్సిన క్రెడిట్ చేయాల్సిన డెబిట్ ఎంట్రీస్ పాస్ చేశారనుకోండి, అప్పుడు మనం దగ్గర ఉండి గైడ్ చేస్తాం ఎఫ్ఐ కన్సల్టెంట్. ఇలా చేయాలి, అలా మిస్టేక్ వేయద్దు అనేసి. అది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. నెక్స్ట్ న్యూ రిక్వైర్మెంట్స్. న్యూ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ we have to add new details. This type of errors have to solve the FICO consultant. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లయింట్కి ఏవైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మనం ఆ రిక్వైర్మెంట్స్ ని క్లియర్ గా మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో సాల్వ్డ్ బై FICO కన్సల్టెంట్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎక్సెల్ లో డేటా ఉంది, దాని నుంచి డేటాను యాజ్ ఇట్ ఈస్ గా ఎఫ్ఐసి వాళ్ళకి పంపించాలి. ఎఫ్ఐసి దాంట్లోకి ఎంటర్ చేయించాలి. ఎలాంటి మిస్ మ్యాచెస్ రాకుండా డేటాను కరెక్ట్ గా మ్యాప్ అయ్యే విధంగా మనకి మధ్యలో కొన్ని మీడియేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఐడాక్ అని, LSMW అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి ద్వారా డేటాను మ్యాప్ చేస్తాం. వాటి ద్వారా డేటా అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చెప్తాం. వీటిని మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని డిస్కస్ చేస్తాం. ఇది మా క్లయింట్స్, టైప్స్ ఆఫ్ క్లయింట్స్ డేటా, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ రాయండి ఎనీవన్? No doubt, sir. Yeah. Yasvita, Lakshmi, like Viraju, Lasya, any doubts ma? Veera, అర్థమైందా? యా. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. వీడియోని 1-2 సార్లు వినండి. కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్స్, టర్మినాలజీ, వొకాబులరీ, ఈ యొక్క వర్క్ ప్రాసెస్ అనేది కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం వీటిని కంపల్సరీగా ఒకసారి వినాలి. బై హ్యాండ్ తో టర్మినాలజీ కూడా రాయాలి. రాస్తేనే మనకు ఫ్యూచర్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు తెలుస్తుంది. ఓకేనా? డన్ గైస్, బాయ్. రికార్డింగ్ నేను చేస్తాను. ఓకే Okay. Done. Hi guys, my name is Srinivas. Today I am going to discuss about foreign currency valuation. If you have any doubts, please raise the hand, and after all configurations done, you can ask me regarding of any doubts. Okay. Now I am going to talk about foreign currency valuation. Okay, first of all, we have to know what is the exactly meaning of foreign currency valuation. Foreign currency valuation in the sense it involves converting balance into foreign currencies to the local currency by using the current exchange rate. This is called foreign currency valuation. Actually, this is for financial report purpose, and also it is called month ending activities we have to do. We have to execute
every month at the time of the end. This is called foreign currency valuation. Let's take one example. First of all, we have to know two currencies. First one local currency, second one is transaction currency. Local currency means whenever we have to create a company, at that time we have to give the one currency that is called local currency. Second one, transactional currency. Whenever we post the document, at that time we have to give one currency that is called transactional currency. So converting balance into foreign currency to local currency means transactional currency to local currency. This is called foreign currency valuation. Okay, let me give one example to make clear understand. Raw material purchased from vendor. Actually, vendor is located foreign country like USA. As on 1st February 2025 at the rate 70 rupees. Okay. Second, payment made to vendor as on 5th 3rd 2025. The rate was 72 rupees. Okay. Next, these are two types: realized profit or realized loss, unrealized profit or unrealized loss. First of all, we have to know realized profit. Raw material purchased from vendor as on 1st February 2025, 70 rupees. It means, what is the main difference between whenever we post the date exchange rate, whenever we execute month-ending activities at exchange rate, that is difference either loss or either gain for this company. For the rate 70 rupees to 72 rupees, the difference between that is called for either it will be loss for the company, it will be gain for the company. This is called realized profit. For profit or loss. Unrealized profit or loss means actually we don't want to pay to vendor. Why? Because this is only for book entry purpose, not actually paid to vendor. Not actually made to vendor, only book entry purpose. So that is we called unrealized profit. Means every month end we have to do month ending activity. So this is mandatory for in SAP system. So the entry will be this. In case realized loss, the entry would be vendor account data to bank account. This is for realized loss. So realized profit means the entry will be vendor account data to realized gain account to bank account. What about general entry for unrealized loss? Unrealized loss account data to balance sheet adjustment account. In case we get gain, balance sheet adjustment account data to unrealized gain account. This general entry would be happens in at the time of foreign currency valuation. So we have to do configuration steps in foreign currency valuation. I will show the PDF. Just 1 second. Okay, first of all, step 1, maintain the exchange rate type. Transaction code is OB07.
Actually, I have done foreign currency valuation. I will show what I have done. Now I am opening my screen. The T code was OB07. This is check exchange rate types. Actually, I have already given. I will show the this is my exchange rate types. First one UAD1. This is for buying purpose. UAD2. This is for selling purpose. UAD3. This is for moving average purpose. Okay, then we have to save. Next, go back to second step. Maintain the transaction ratio. The transaction code is OBPS. Chevy man, it is slow. So my screen is visible. Hello. Yeah, okay. Yeah, done. Some network issue. వస్తుందిలే శ్రీనివాస్, యూ కెన్ డన్. Next to second step is OBBS. This is for maintenance transaction ratio. The transaction code is OBBS. Okay. Next, go to position. Actually, I have given this is my actually I have given exchange rate types. So those items I have given in OBS1. We have to give again here UAD exchange rate types, and from USD to INR. Valid date 12/9/2024. Ratio 1 from ratio 1 and to ratio 1. Why? Because $1 rupee and we both are equal ratio we have to take. So that is the reason the ratio is 1 from and ratio is 1 to. Why? Because both are equal. That is the reason we have to take here. Next, again save. Then go to maintain exchange rates OB08. OB08. This is for currency exchange rates. Right? We have to go to position. Then give exchange rate types
I have already given UAD1. This is my selling rate, this is buying rate, this is moving average rate. Actually, it is a default from SAP system. Okay, I have given 78 rupees, 80 rupees, 82 rupees, 83 rupees. 80 rupees means this is for buying rate, this is selling rate, this is moving average rate. So then again save. Three steps are done successfully. Then go to fourth step. Next step, create accounting principles. Actually, it has no transaction code. We have to go only pathway. SPRO, select IMG, then go to financial accounts new, then global settings new, next ledger, next parallel accounting, then we have to select define accounting principles. Select it. Actually, I have given, we have to go to position, this is accounting principles. I have given my company code name and accounting principles name, both are same. Accounting principles for foreign currency revaluation. BOAT means my company name is BOAT. So you have to give this and then save. Then go to back. Next, assign accounting principles to ledger groups. Go to position, accounting principles BO12 I have given. This is accounting principles and 0L description leading ledger. Actually, the system it have only predefined 0L and leading ledger. Then save. Then we have to go back. Next, fifth step. Financial account new, general ledger accounting new, periodical processing evaluate, define valuation methods. SPRO, financial account new, then GL account new, general ledger account new. Next, periodic processing, then evaluate. Next, define valuation method. We have to select this one and go to position, valuation method,
Actually, I have given valuation method. Valuation method for BO12 means this is my company code. So then save. I can go back. After completion of valuation method, then go to define valuation area. Select this and go to position. Valuation area. Actually, I have given W1. Actually, this is a unique number. We have to give unique number. Why? Because if you don't give the unique number, the system throws the error. So that is the reason we have to give unique number. W1 is my valuation area. W1 is valuation area, and valuation method actually before the step 5 configuration I have given, that is valuation method. This is for company code currency. Actually it has predefined, so we have to select company code currency, then save. Then we can go back. Define valuation method is over, and define valuation areas is also completed. Next, assign valuation area to accounting principles. We have to select this and go to position. Valuation area is, my valuation is W1. W1 and accounting principles. Actually, step 4 is completed. Accounting principles BO12. This is my accounting principles. We have to given here and then select save. You can go back. Slash. Next, go to PDF. Let's see. Define valuation area is completed. Step 6, assign the valuation area and accounting principles is also completed. Next, create GL accounts. Exchange gain, one GL account, and exchange loss, second GL account. Then loan from bank account. Most 3 GL accounts we have to create in FS00. Actually, exchange rate loss, it is goes on expenses head for our company. Actual exchange loss already I have given. We have to select. This is comes under head of the admin expenses, and we have to give the short text exchange loss, and long text is foreign exchange loss account. Then go to control data. We have to give INR, and then line item display sort key 001. Then go to paid bank interest, field status group G001. Then save. Next to foreign currency exchange rate gain. Exchange rate gains, it comes under income, other income. Okay, actually I have created exchange gain account. Type description. This comes under the other income and profit and loss account statement. Exchange gain account, foreign exchange gain account, long text. Go to control data, INR, sort key 001, line item display. We have to tick here. Then
create bank interest, field statistic G001, have to give here and then save. Next, one more GL account we have to create, that is called loan from bank account. Loan from bank account. Loan means it is comes under head of the current liabilities. Current liabilities. Actually, I have created. Then I have to show. This is comes under current liabilities head. Loan from bank account. We have to give short text. Loan from bank account. We have to give long text here, and go to control data. Actually, we have to give USD currency. We have to give USD. Then exchange rate difference key. We have to scroll down here. Then we will get GL accounts. Actually, next step we have to do some configurations. After that I will show. Then I can go back. Sorry. I will show the PDF. Create two GL accounts. Gain or loss account is completed. Then go to OBA1. Assign the GL accounts to prepare automatic posting for foreign currency valuation. The transaction code was OBA7. Then go to OBA7. Sorry, OBA1. OBA1. Configuration accounting maintain automatic post. We have to select exchange rate difference using exchange rate key KDB. Double click here and give the chart of accounts of your company. Then exchange rate difference keys. Actually, you have to post the invoice. The currency you have to give, you has given USD, then expenses account. Just now you have to give in FS00 foreign exchange loss. You have to scroll down here. Expenses account. Actually, just now we have created expenses account. Means loss account. Foreign currency loss account. Where is that? 400007. Here we have to select expenses account. Here we have to select gain account. Gain account is also here. 500004. Here expense account, sorry, loss account, here gain account. Okay, then you have to save it. After complete, then go to FS00. Now we have to create loan from bank account. Type description current liabilities, loan from the bank and loan from the bank account. Go to control data. Accounting currency USD. Exchange rate difference keys. Just now we have to configure in OBA1. So we have to scroll down here. This is for loss account. Foreign exchange loss account. This is foreign exchange gain account. Actually, your configurations all done clearly. Then it will be show. So you have done any mistake, it doesn't show. Why it shows the error. You have done all configurations correctly. They will show here.
select this, then go to line item display, sort key 001, create bank interest G001, then save. Next, to PDF. OBA1 is completed. Certificate is completed. Next, we have to post one GL accounts F-02. We have to post one document. The currency USD. We have to post F-02 /n. This is double screen. Actually, we can post FB50 also, and we can post F-02. This is for double screen. Document date, we have to keep same date. Give the header text. Posting is party. Here we have to select bank account, SBI bank account. Amount 1000. One from bank. Posting is 50. Actually, loan taken from bank account means bank account data to loan from bank account. Here we have to select loan from bank account. Loan from bank account. Select this. Enter. I think postings to account 10020 now. Sir, chudu. Actually, sorry, I have done wrong. Why? Because we have to take currency is USD. I have take wrong. We have to take a bank account here. Display bank account. Actually, we have to post not in local currency. We have to post in USD. Why? Because we have to know the difference between INR to USD to INR. So that is the reason we have to give in here USD. Then use the amount dollars, $1,000. $1,000 here showing USD.
Why? Because before screen we have to select USD only. So that is the reason USD is showing here. Then loan from bank account text, and here give 50. 40 is bank account, 50 is credit. We have to select loan from bank account GL. Loan from bank account. You have to select and then enter with the star. Place. Enter. This is the shortcut. Okay, then save. The document 3 was posted and company code VO12. Okay, go to document and go to display. SBI account data to loan from bank account. Here it is showing in USD currency. Then go to display currency. Here 85,300. Why? Because in we have to give we have given OBBS OB0 rate, maintain exchange rate. We have to given buying rate 80 rupees, selling rate is 82 rupees, moving average rate is 83 rupees. So that is the reason USD currency converted into INR. So actually I have it was posted in actually the document was posted. Then we have to execute foreign currency valuation. The T code is FAGL/FC/BAL. This is for T code for foreign currency valuation. We have to give company code. Then valuation key W1. Here posting is 28/2. Posting period is February means 11th period. Period means months. Then go to GL balance and we have to select loan from bank account. Loan from bank account. And tick the value GL account balance. Okay. Here we have to key batch input session name. Unique number. Okay, and give the tick mark here. Execute. List content number. Sir, I am getting error from here. All almost Srinivas, yeah, almost done kada. Almost completed, Okay. sir. Yeah. So ikkada manaku result చూపిస్తుందమ్మా, but something is error. It's taking time, some checking the errors. Okay. So very good, Srinivas. I think Sir, almost all configurations done myself only. okay. So Very good. where it is getting me error, though I didn't get it. Yeah, చెక్ చేసావా నెట్ లో ఒకసారి ఎక్కడైనా చూసావా? Sir. So
ఏదైనా నో నో బ్యాలెన్స్ బ్యాలెన్స్ జియర్ కంపెనీ నో ఆ బ్యాలెన్స్ నెంబర్ తీసుకో, మెసేజ్ నెంబర్ తీసుకో, FB605 ఎట్లా వెళ్ళి చెక్ చేయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రెస్ గా వస్తూ ఉంటాయి. లైక్ శ్రీనివాస్. ఆల్రెడీ సార్ ఆల్రెడీ నేను చెక్ చేసా సార్. ఓకే. స్క్రీన్ ఓపెన్ ఉంది. అక్కడ ఉంది చూడు, ఆల్రెడీ సేమ్ నెంబరే. సేమ్ నెంబర్ సార్. FR605 ఎర్రర్ హౌ టు ఫిక్స్ ఇన్ యూట్యూబ్. ఓకే, యూ కెన్ చెక్ ఇట్ ఆఫ్టర్. ఓకే, సో ఓకే, గుడ్. సో వెరీ గుడ్ శ్రీనివాస్, ఐ థింక్ చాలా బాగా చెప్పావు. అది ఒకసారి నువ్వు చెక్ చేయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్వామి కూడా రెడీగా ఉన్నారు. స్వామి రెడీనా? స్వామి Sir, can I stop my screen sharing? యా డన్ శ్రీనివాస్. వెరీ గుడ్ శ్రీనివాస్, చాలా బాగా చెప్పావు నిజంగా. కన్ఫ్యూజ్ అవ్వకుండా థియరీ పరంగా కానీ ఎక్స్ప్లెనేషన్ పరంగా కానీ ఇంగ్లీష్లోనే చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చావు. చాలు, ఇంతవరకు మనం ఇవ్వగలిగినా చాలు. ఎలాంటి ఫియర్ లేకుండా యాజ్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్ ముందర మనం ఈ మట్టుకు ఇవ్వగలిగినా ఎనఫ్ గెటన్ అవ్వచ్చు. దానిలో ఎలాంటి డౌట్ లేదు. రజనీ బాగా ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈరోజు నువ్వు కూడా చాలా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చావు. ఈ మటుకు మనము 2-3 ప్రజెంటేషన్ ఇవ్వగలిగాము అంటే ఆల్మోస్ట్ డన్, సక్సెస్ఫుల్గా మనం చేసినట్టే. ఫారెన్ కరెన్సీ బాగా చెప్పావు. నిన్న ఆమె కూడా డాక్యుమెంట్ రివర్స్ కూడా చాలా చక్కగా చెప్పావు. ఇంతే ఈ మూమెంట్ తో మనం మూవ్ అవ్వగలిగితే చాలు, అంత పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, వెరీ గుడ్ శ్రీనివాస్. సో సూపర్ గా చెప్పారు. స్వామి ఏమైనా చెప్తారా మీరు? సో వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్ కు సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ లో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో మనం డిస్కషన్ చేసాం. ఫైనాన్షియల్ ఇయర్ మనకు మారినప్పుడు మనకు సో క్లోజింగ్ పీరియడ్స్ అండ్ ఓపెనింగ్ పీరియడ్స్ సమ్ ఎర్రర్స్ అయితే వచ్చింది నిన్న. ఆ ఎర్రర్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు మీరు కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వర్క్ చేశారు, ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి మారారు. అలాంటి సిచ్యువేషన్స్ లో సో గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ లో ఎలా సెటప్ చేసుకుంటే ఎర్రర్ అనేది మిస్ అవుతుంది అనేది చూపిస్తాను. ఓకే, సో తర్వాత స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో టుడే క్లాస్ లో మీకు అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన కాన్సెప్ట్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకే డన్ గైస్. సో చూడండి, లైక్ మా పీపీటీ కనబడుతుందా? కస్టమర్ ఇన్కమింగ్ మాన్యువల్ క్లియరింగ్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్ అంటాం, అంటే మాన్యువల్ గా చేయడం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ FB28 లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5 లో చూస్తాం. ఇది ప్రాసెస్. దీనిలో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు 1 lakh తో ఒక ఇన్వాయిస్ నేను పోస్ట్ చేశాను కస్టమర్కి. ఆ 1 lakh అనే అమౌంట్ అట్ అ టైం క్లియర్ చేయడం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్, ఒక ఇన్వాయిస్ 1 lakh పోస్ట్ చేశాను, మరొక ఇన్వాయిస్ 2 lakhs పోస్ట్ చేశాను, టోటల్ 3 lakhs. 3 lakhs లో 2,50,000 క్లియర్ చేయడం, దాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఎంత ఉంటుంది? 50,000 పెండింగ్ ఉంటుంది. ఆ 50,000 లో మళ్ళీ ఒక 30,000 క్లియర్ చేయడం, దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ 3 క్లియరింగ్స్ ఎలా చేయాలి అకౌంట్స్ రిసీవబుల్స్ లో అనేది టుడే కాన్సెప్ట్. చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను SAP ఓపెన్ చేస్తున్నాను.
యా ఫస్ట్ నేను ఎఫ్బి L5N వెళ్తున్నా. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే కంపెనీ కోడ్ ఎవరిదైనా ఒక పర్సన్ తీసుకుంటాను. అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. లేదంటే కొత్తగా ఎంట్రీస్ పాస్ చేద్దాం. కంపెనీ కోడ్ పాస్ 1. జాను ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఆ పర్సన్ మీద ఏమీ లేవు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎఫ్బి 70లోకి వెళ్ళి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఒక 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. ఎఫ్బి 70 కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ జాను ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేస్తాం. టుడే డేట్ ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ అమౌంట్ వచ్చేసి 1 lakh ఇస్తున్నా. సేల్స్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేస్తున్నా. lakh టుడే డేట్ ఇస్తున్నా. ఎంటర్. చూడండి ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ 0102024 is not open. ఓకే, డేట్ చూడండి 20.04 20.04. ఎంటర్. నౌ ఇట్ ఈస్ ఓకే. 1 అనివ్వకుండా 4th month అనివ్వండి. 02/04/2024 02/04/2024. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? సిమ్యులేట్. ఓకే, 01 జాను ప్రైవేట్ లిమిటెడ్ 50 సేల్స్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3503 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ అదే పర్సన్తో మరొక ఇన్వాయిస్ పాస్ చేయండి. $2 lakhs పాస్ చేస్తున్నాను. సిమ్యులేట్. సేవ్. ఓకే, డన్. మరొక ఇన్వాయిస్ పోస్ట్ 3 lakhs ఇస్తున్నాము. టోటల్గా 3 ఇన్వాయిసెస్ జాను ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ఎఫ్బి L5Nలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. టోటల్గా 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 1 lakh, 2 lakhs, 3 lakhs. ఇప్పుడు ఫస్ట్ నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 3 lakhs ఉంది, 2 lakhs ఉంది, 1 lakh ఉంది. నేను సింగిల్ పేమెంట్ 3 lakhs ఏదైతే ఉంటుందో ఆ 3 lakhs అమౌంట్ సింగిల్ పేమెంట్లో క్లియర్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. క్లియర్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F-28లోకి వెళ్తున్నాను. F-28 F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ హెడర్ డేటా టుడే డేట్ ఇవ్వండి. DZ
డిజిట్. చూడండి పీరియడ్ ఆటోమేటిక్గా 1 అని తీసుకుంది. యాజ్ ఫర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1 మంత్, క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4 మంత్. బ్యాంక్ సెలెక్ట్ చేయండి. రిలాక్స్. కస్టమర్ని సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 3 lakhs, అసైన్డ్ 6 lakhs, నాట్ అసైన్డ్ 3 lakhs. ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 3 lakhs అనే అమౌంట్ ఎక్కడ ఉంది? థర్డ్ ఇన్వాయిస్లో ఉంది. ఫస్ట్ 1 lakh 2 lakhs మనకు అనవసరం, బ్లూ కలర్లో ఉన్నాయి. వీటి జస్ట్ 2 క్లిక్ చేశారంటే బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ 3 lakhs మాత్రమే ఉంది. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 3 lakhs 3 lakhs. ఇది సింగిల్ పేమెంట్. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నానమ్మా. స్టాండర్డ్ క్లియరింగ్ అట్ ఎ టైం చేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3506 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియరా? ఇప్పుడు వెళ్ళి చూడండి FBL5లోకి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? 2 items మాత్రం ఉన్నాయి. 1 lakh ఒక ఇన్వాయిస్ ఉంది, 2 lakhs ఒక ఇన్వాయిస్ ఉంది. ఓకే, ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. పార్షియల్ క్లియరింగ్ అంటే 3 lakhs టోటల్. ఒక ఇన్వాయిస్ 1 lakh ఉంది, మరొక ఇన్వాయిస్ 2 lakhs ఉంది. 2,50,000 క్లియర్ చేద్దాం. 2,50,000 అట్ ఎ టైం క్లియర్ చేద్దాం. మళ్ళీ F-28కి రండి. టుడే డేట్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 2,50,000, అసైన్డ్ 3 lakhs, నాట్ అసైన్డ్ 50,000. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ కాకుండా పార్షియల్ అమౌంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. పార్షియల్ అమౌంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు 1 lakh అమౌంట్ అయితే పూర్తిగా క్లియర్ అవ్వాల్సిందే. ఓకే, అవుతుందా అవ్వదా? ఓన్లీ హాఫ్ పేమెంట్ క్లియర్ అవుతుందా? ఏదైతే 2 lakhs ఉందో ఇది పూర్తిగా క్లియర్ అవుతుంది. ఈ 1 lakh ఏదైతే ఉందో ఈ 1 lakhలో 50,000 క్లియర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్షియల్ క్లియరింగ్ దగ్గర కర్సర్ పెట్టి 2 times ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. చూసారా? 50,000 తగ్గిపోయింది. అమౌంట్ అంటే 2 ఇలా ఓపెన్ అయిందా? దీని మధ్యలో క్లిక్ చేసి కస్టమర్ ఇన్వాయిస్ ఇవ్వండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3507 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెళ్ళి చూడండి ఇక్కడ FBL5లో లిస్ట్ రిఫ్రెష్. చూసారా? ఓన్లీ 50,000 ఉంది. ఇది క్లియర్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది? బ్యాక్ వెళ్ళొచ్చి క్లియర్ ఐటమ్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్.
చూసారా? ముందు 3 lakhs అమౌంట్ డీజెడ్ క్లియర్ అయింది. సో తర్వాత డీజెడ్ 2 lakhs మాత్రమే క్లియర్ అయింది. కానీ అక్కడ మనం ఎంత చేసాం? 2,50,000 చేసాం. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఇక రిమైనింగ్ 50,000 ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే ఆ 1 lakhలో ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్‌లో ఉంది. అదయిన తర్వాత టోటల్‌గా ఇక్కడ చూపిస్తది. చూద్దాం. ఓపెన్ ఐటెమ్స్. ఎగ్జిక్యూట్. సో 1,50,000. ఇప్పుడు రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ అనేది డీఆర్‌లో 50,000 ఉందా? లేదంటే డీజెడ్ 50,000ఆ? ఏ దాంట్లో ఉందమ్మా పెండింగ్ బ్యాలెన్స్ రిమైనింగ్ 50,000? ఇప్పుడు మనం పార్షియల్ క్లియరింగ్ చేసాం. ఆ రిమైనింగ్ 50,000 అనే అమౌంట్ డీఆర్‌లో ఉందా? డీజెడ్‌లో ఉందా? జస్విత, శ్రీను, లాస్య, లోకేష్ చెప్పండి. ఎక్కడుందది? చెప్పండి. డీఆర్ కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉందా? డీజెడ్ కస్టమర్ పేమెంట్‌లో ఉందా? ఆ పెండింగ్ బ్యాలెన్స్. ఎనీవన్? చెప్పాలి. ఇప్పుడు 50,000 ఉంది. ఆ 50,000లో మళ్ళీ హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. F-28లోకి వెళ్ళండి. యాహ్! నేను 30,000 మాత్రమే క్లియర్ చేస్తున్నా. 50,000లో 30,000 క్లియర్ చేస్తున్నా. అంటే నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ 2, డిస్‌ప్లే ఫ్రమ్ ఐటెమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 20,000. ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. పార్షియల్ అమౌంట్ చేసాం. సో తర్వాత రెసిడ్యువల్ ఐటెమ్స్ చేస్తున్నాం. రెసిడ్యువల్ ఐటెమ్స్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉండే అమౌంట్ ఏదైతే 50,000 ఉందో అది డీజెడ్‌లో లేదండి. డీఆర్‌లో ఉంది. కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉంది. కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉంది. ఈ 1,00,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో దీని లోపల మనకు 50,000 ఉంది. ఆ 50,000లో మనం 30,000 మాత్రమే క్లియర్ చేయాలి. దాన్నే రెసిడ్యువల్ ఐటెమ్స్ అంటాం. జస్ట్ ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా ఎంతైతే మనం క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ కాకుండా పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తది. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 20,000 చూపిస్తుంది. అంటే 30,000 ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాము అని అర్థం. అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. మధ్యలో అది ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్వాయిస్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి చూడండి. FBLY-L5N చూడండి. ఓన్లీ ఇంకా 20,000 మాత్రమే పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఇంకా స్టాండర్డ్ క్లియరింగ్ అయినా చేయొచ్చు, పార్షియల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు, రెసిడ్యువల్ క్లియర్ అయినా చేయొచ్చు. ఇప్పుడు మీరు క్లియర్ చేసింది చూడాలి అంటే లైక్ క్లియర్డ్ ఐటెమ్స్‌లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశారంటే ఇవి కనబడతాయి. సో మళ్ళీ బ్యాక్, ఓపెన్ ఐటెమ్స్, ఎగ్జిక్యూట్, -28. టోటల్ రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం. ఎంత ఇచ్చాం బయట? 20 కదా? 30 ఇచ్చామా?
చూసారా? అమౌంట్ అంటే 20,000, అసైన్ 20,000, నాట్ అసైన్ 00. టోటల్ అమౌంట్ క్లియర్. ఇప్పుడు వెళ్ళి చూడండి ఏపీఎల్ నెలకి 0. లిస్ట్ రిఫ్రెష్. నో ఐటమ్స్ సెలెక్టెడ్. పీరియడ్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్ 2020. ఇలా అమ్మా ఈ విధంగా మనము అకౌంట్స్ రిసీవబుల్స్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే, సో లైక్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో క్లియర్గా డిస్కషన్ చేసాం. సో మనకి నిన్న ఎర్రర్ ఏది వచ్చింది అంటే నాట్ ఓపెన్ అని మీకు చూపించింది కదా, అది ఎందుకు అనేది మనం చూద్దాం. గ్లోబల్ సెట్టింగ్స్లో మనము లెసన్ OB52 ఫైనాన్షియల్ ఇయర్ మారింది కదా, మారినప్పుడు మనం మార్చుకోవాలన్నమాట, ఇయర్ మార్చుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళి మన చూడండి ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ నిన్నటి వరకు మనకు 24 ఉన్నింది, 24, 25 ఉన్నింది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంకా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మారింది కదా, ఇక్కడ 24 తీసి 25 పెట్టుకోవాలి. 25, 25, 25, 25 ఇలా పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ యొక్క ఓపెన్ లైక్ ఈ మంత్ ఏప్రిల్ మంత్ అనేది ఓపెన్లో ఉంటుంది. సో మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1 ఓపెన్ చేసుకోవాలి. నేను 12 months ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ 24 తీసి 25 పెట్టండి. అంతే, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ పాస్ అవుతాయి 4th monthలో. దాన్ని సేవ్ చేయాలి. మీ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దానికి మాత్రమే మీరు సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని సేవ్ చేశారంటే క్లియర్ అవుతుంది. సో దీనే మనం OB52లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్లో ఇక్కడ చూస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? జస్విత క్లియర్ మా? శ్రీను, లాస్యా, లోకేష్ క్లియర్ అండి? అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందమ్మా? యా జస్విత, ఎనీ డౌట్స్? No, sir. క్లియర్? శ్రీను, ఇట్ ఈస్ ఓకే? యా, సో అది చేసేయండి. సో ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి, తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి, అడిగి అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో గైస్ ఎందుకు నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నామంటే టాపిక్ వైజ్గా ఆల్రెడీ మీకు ఉన్న ప్రీవియస్ సెషన్స్ చేసి ఉంటారో లేదో, అందుకోసమే చిన్నగా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే లెంతీ టాపిక్స్ మనకి వచ్చినప్పుడు టైం టేకింగ్ తీసుకుంటాయి. సో అందుకోసమే టైం తక్కువగా తీసుకున్నా ఒక్కొక్క టాపిక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. బట్ దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. టైం ఇస్తున్నాను, ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. లేదంటే 1 by 1 టాపిక్స్ అన్ని కవర్ అవుతూ వస్తే మీరు ప్రాక్టీస్ అనేది లేట్ చేస్తారు. మినిమం 2 కంపెనీ కోడ్లన్నా చేయాలి. శ్రీను అండ్ జస్విత, లక్ష్మి, లాస్య మినిమం అట్ ఏ టైం 2 కంపెనీ కోడ్లు చేశారంటే సబ్జెక్ట్ మీకు వస్తుంది. ఒకే కంపెనీ కోడ్ చేసుకుంటూ రావద్దండి. మినిమం 2 కంపెనీ కోడ్లన్నా చేయండి, అప్పుడే సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. ముందే చెప్తున్నాను. ఓకేనా? సింపుల్గా నిదానంగా ప్రతిదీ అర్థం చేసుకుంటూ చేయండి, తప్పులేదు. ఓకే, ప్రాబ్లం అయితే ఏమీ రాదు, నెమ్మదిగా చేయండి. ఓకే డన్ గైస్, అవి చేసేయండి మా. ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేద్దాం, తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ డిస్కస్ చేద్దాం. వాటికి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే డన్ గైస్, బాయ్.